హాయ్ అండి. ఇదైతే ప్యాచ్ వర్క్‌తో ఎలా డిజైన్ చేయాలో కూడా నేనైతే సింపుల్‌గా అయితే ఇలా చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా కుట్టినా కూడా మీకైతే అర్థమవుతుంది. ఇది అందరికీ యూజ్‌ఫుల్ అయిద్దండి. మన ప్యాచ్ వర్క్ చేసుకోవాలన్నా లేదా ఓన్లీ లేస్‌లో మనం డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా యూజ్ అయ్యే మెథడ్ అనమాట. ముందుగా ఎలా అయితే నాకు మోడల్ కావాలనుకున్నానో అలాగ ఒక వైట్ పేపర్ మీద అయితే కటింగ్ చేసుకొని బ్లౌజ్ అయితే ముందు కుట్టేసుకున్నాను. కుట్టిన బ్లౌజ్ పైన ఇదైతే ఇలా యాడ్ చేసుకొని దానికైతే పిన్స్ పెట్టాను. ఈ మల్టీ కలర్ లేస్ ఎందుకు వాడుతున్నానంటే హ్యాండ్‌కి అంతా కూడా మల్టీ కలర్ వర్క్ వచ్చింది. అందుకోసమనైతే నేను లేస్ మల్టీ కలర్ అయితే యూజ్ చేశానండి. ఇదిగోండి ఇక్కడ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా అంటే క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఇదిగోండి ముందైతే అవుట్‌లైన్ కుట్టిన తర్వాత మళ్ళీ చివరి బోర్డర్ లైన్ కూడా నేనైతే ఇలా సేమ్ ఎలా అయితే పేపర్ కట్ చేశానో మీరు ఇది పేపర్ మీదే కాదు క్లాత్ మీద కూడా ట్రై చేయొచ్చు. ఏదైనా క్లాత్ ఆపోజిట్ కలర్‌తో మనం ప్యాచ్ వర్క్ చేయాలన్నా కూడా ఇదంటే చాలా సింపుల్‌గా ఈజీగా ఉంటుంది. అలాగే మనకైతే చాలా నీట్‌గా కూడా వస్తుందండి. వీడియో కూడా కంప్లీట్‌గా మాత్రం చూడండి. మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. మనకి ఇలా పైన బోర్డర్ కుట్టుకున్న తర్వాత అవుట్‌లైన్ కూడా ఇలా కుట్టుకున్నాక మనం లోపల పేపర్ తీసేయచ్చండి. తీసేసింది మనకైతే ఇంకా డిజైన్ క్లారిటీగా కూడా అర్థమవుతుంది. మీరు వీడియో అంతా ఎండ్ వరకు చూస్తే ఎలా వచ్చిందో కూడా డిజైన్ తెలుస్తుంది. ఆల్రెడీ నేనైతే ఈ బ్లౌజ్ ముందే మన వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. కుట్టే విధానం కూడా ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందరికీ యూజ్ అవుతున్న ఉద్దేశంతోనే నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చూసారు కదా మన దాంట్లో షేప్ పట్టి వేసే విధానము, చిన్న టిప్స్, మెథడ్స్ ఈజీ ఇవన్నీ కూడా నేనైతే ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా లేస్ పైకి రాకుండా ఉండడం కోసం అయితే డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో చాలా పర్ఫెక్ట్‌గా చాలా నీట్‌గా అయితే వచ్చిందండి. బ్లౌజ్కి అంతా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది అంటే చాలా ఈజీ మెథడ్‌తో ఎక్కువ టైం కూడా తీసుకోదు. చాలా తక్కువ టైంలో చాలా మంచిగా చాలా నీట్‌గా మనమైతే పర్ఫెక్ట్‌గా అయితే డిజైన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే కంప్లీట్ వీడియో కావాలంటే కంప్లీట్ వీడియోకి నేనైతే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.